కొరకు బస్సు వేసుకొని వస్తున్నా 80 మంది దాకా ప్యాసింజర్స్ ఉన్నాం బస్సులో. 5 మంది ప్యాసింజర్స్ ఉంటే ఈ తండాలు దాంట్లో అన్ని దిక్కులు ఆపుకుంటూ వస్తున్నాం. తీర్థమండ దిక్కులన్నీ ఈ తండకు వచ్చినాక అబ్బాయి ఏడున్నాడో ఇప్పుడు ప్యాసింజర్ ఉన్నారో తెలియదు. ముందుగా వారి ప్యాసింజర్ కూడా నా బస్సులో ఉన్నది కూడా చూసింది. ఎక్కడ ఎవరు లేరు. ఇక్కడికి వచ్చినాక సడన్గా వచ్చి బండి పెట్టేయండి. బండి పెట్టి వచ్చి దేవసేటి గురించి ఎట్ల పడతాను కొడటానికి కొట్టి ఎట్ల పడతా గుట్టుకుంటా నువ్వు బస్సు ఆపలేదు అందరూ కానీ ఎందుకు నేను ఎక్కడ ఆపలేదు చెప్పండి అంటే అందరూ కదా సెంటగా ఆపలేదు అంటే తండగడ మీరు లేరు కదా అని నేను అంటే మీ ఆడనే ఉన్నాం మా చెట్టు కిందనే ఉన్నాం మా ఇంటికాడ అన్నారు. మరి వాళ్ళ ఇల్లు ఎక్కడ మాకు తెలియదు కదా. మా స్టాఫ్ ఉన్న కదా మేము ఆపుకుంటాం. మా సర్వీస్ సెంటర్ మేము ఆపుకుంటాం. ఆడ ఆపితే ప్యాసింజర్ అందరిని అడిగాం. ప్యాసింజర్ కూడా దిగే అవ్వలేరు అని చెప్పి పిల్లగాడు వచ్చి తాగొచ్చి ఈ విధంగా మమ్మల్ని కొట్టడం జరిగింది. నర్సంపేట అక్కడ పెద్ద తండ కాడ ఇప్పుడు బస్ కాడ మంది ఉన్నారా? ఉన్నారు. ఇటు పక్క లేరు, అటు పక్క ఉన్నారు. ఇప్పుడు ఇటు బస్ స్టాప్ ఇటు అన్నారం వచ్చేకెళ్ళి ఇటు సైడ్ ఏమన్నా ఎడవ చేకెళ్ళి ఉన్నారా బస్ స్టాప్ కాడ? లేరా? మరి డ్రైవర్ ఆపలేదట వాళ్ళని చూసి? ఆ సైడ్ ఉన్నారు. ఆ సైడ్ ఉండే ఆపితే ఆయన ఆపలే. ఇటు సైడ్ ఉన్నారా? ఇటు సైడ్ లేరు. ఎవరు లేరు.